నమస్తే పిల్లలు, అందరూ బాగున్నారా? ఈరోజు మన రాజేష్ స్మార్ట్ కిడ్స్ కార్నర్ లో ఒక మంచి శ్లోకం నేర్చుకుందాం. మన చదువు ప్రారంభించే ముందు ఎవరిని ప్రార్థించాలి? జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతి అమ్మవారిని. సరస్వతీ నమస్తుభ్యం. వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. ఉచ్చారణ మరియు పదాల అర్థం. ఓ సరస్వతీదేవి, నమస్తుభ్యం, నీకు నమస్కారము. వరదే, కోరిన వరాలను ఇచ్చేదానా. కామరూపిణి, శుభప్రదమైన రూపం కలిగినదానా. విద్యారంభం, విద్యను చదువును ప్రారంభించుటచుక. కరిష్యామి, చేయబోతున్నాను. సిద్ధిర్భవతు, విజయం సిద్ధి కలుగుగాక. మే సదా, నాకు ఎప్పుడు. తాత్పర్యం: వరాలనిచ్చే తల్లి, కోరిన రూపాలను ధరించే ఓ సరస్వతీదేవి, నీకు వందనం. నేను చదువును ప్రారంభిస్తున్నాను. నాకు ఎల్లప్పుడూ విద్యలో విజయం కలిగేలా దీవించు, వించు. రెండో శ్లోకం, సరస్వతీ స్తోత్రం. ఈ శ్లోకం అమ్మవారి పవిత్రమైన రూపాన్ని వర్ణిస్తుంది. పూర్తి శ్లోకం: యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజిత, సామాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేష జాడ్యాపహ. ఉచ్చారణ మరియు పదాల అర్థం. యా, ఎవరైతే. కుంద ఇందు తుషారహార ధవళ, మల్లె పువ్వు కుంద. చంద్రుడు ఇందు. మంచు తుషార. హారం వలె తెల్లగా ధవళ మెరిసిపోతుందో. శుభ్ర వస్త్రాన్విత, స్వచ్ఛమైన తెల్లని వస్త్రాలను ధరించి ఉంటుందో. వీణా వరదండ మండితకర, శ్రేష్టమైన వీణను చేతితో ధరించి ప్రకాశిస్తుందో. శ్వేత పద్మాసన, తెల్లని పద్మంపై కూర్చుని ఉంటుందో. బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభిః, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వంటి ప్రభృతిభిః గొప్పవారితో. దేవైః సదా పూజిత, దేవతలందరిచే ఎల్లప్పుడూ పూజలందుకుంటుందో. సామాం పాతు, అటువంటి తల్లి నన్ను రక్షించుగాక. నిశ్శేష జాడ్యాపహ, నాలో ఉన్న అజ్ఞానాన్ని, మందబుద్ధిని, జాడ్య పూర్తిగా, నిశ్శేష తొలగించుగాక. తాత్పర్యం: మల్లెపువ్వు చంద్రుడు మంచువలే ధవర వర్ణంతో మెరిసిపోయేది. తెల్లని వస్త్రాలు ధరించినది. చేతిలో వీణను ధరించి తెల్లని పద్మంపై ఆసీనురాలైనది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వంటి దేవతలచే నిత్యం పూజలందుకునేది అయిన ఆ సరస్వతీదేవి నాలోని అజ్ఞానాన్ని పూర్తిగా తొలగించి నన్ను రక్షించుగాక. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మజా వీడియోల కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోలు మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ నొక్కండి. చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.